మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చూడండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము మనకు సిద్ధపరిచినటువంటి వాగ్దానముగా చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయము దావీదు గారు రచించినటువంటి అధ్యాయము. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన వాక్యము, ఆయన మాట ఎంతో స్థిరమైనటువంటివి, ఎంతో బలమైనటువంటివి. మనము నమ్మదగినటువంటి వారమైనప్పటికీ ఆయన వాక్యము నమ్మదగినటువంటిది, ఆయన మాట నమ్మదగినటువంటిది, ఆయన చెప్పినటువంటి ప్రతి లేఖనము నమ్మదగినటువంటిది. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, వాగ్దానం ప్రకారముగా నడిపించేటువంటి దేవుడు. ఆయన వాగ్దానములు ఎంతో గొప్పవి. ఆయన వాగ్దానములు మన జీవితంలో గొప్ప కార్యములను, గొప్ప మార్పులను తీసుకొచ్చేటువంటివి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, దావీదు గారు రచించినటువంటి కీర్తన. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? యెహోవా పర్వతమునకు ఎక్కేటువంటి వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఎవరు యెహోవా పర్వతమును ఎక్కేటువంటి వాడుగా ఉంటాడు? ఎవరు దేని పరిశుద్ధ స్థలములో నిలిచేటువంటి వారుగా ఉంటారు అనంటే, నలుగురు వ్యక్తుల గురించి చెబుతున్నటువంటి మాటలు దావీదు గారు. దానిలో మొట్టమొదటిగా ఎవరి గురించి? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, వారు దేవుని పర్వతమును ఎక్కుతారు, దేవుని పరిశుద్ధ స్థలములో వారు నిలిచేవారుగా ఉంటారు. రెండవదిగా కపటముగా ప్రమాణము చేయకయు, ఎవరు దేవుని పర్వతమును ఎక్కుతారు? కపటముగా ప్రమాణము చేయకుండా ఉన్నటువంటి వారు. కపటము లేనటువంటి జీవితం ఎవరి దగ్గర ఉంటుందో వారు దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నిలిచేటువంటి వారుగా ఉంటారు. మూడవదిగా చూస్తే నిర్దోషమైన చేతులు. ఎవరి దగ్గర అయితే నిర్దోషమైనటువంటి చేతులుగా ఉంటాయో, పాపం లేనటువంటి చేతులుగా ఉంటాయో, వారు దేవుని యొక్క పర్వతం ఎక్కేటువంటి వారుగా ఉంటారు, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నిలిచేటువంటి వారుగా ఉంటారు. నాలుగవదిగా చూస్తే శుద్ధ హృదయం కలిగినటువంటి వారు. శుద్ధ హృదయం కలిగినటువంటి వారు ఇలాగ ఉండువాడే. శుద్ధ హృదయం కలిగినటువంటి వారు దేవుని పర్వతం ఎక్కేటువంటి వారుగా ఉంటారు, పరిశుద్ధ స్థలములో నిలిచేటువంటి వారుగా ఉంటారు. ఈ 4 లక్షణాలు కలిగినటువంటి వారు వ్యర్థమైనటువంటి దానిని తలంచక, కపటమైనటువంటి ప్రమాణము చేయక, నిర్దోషమైనటువంటి చేతులతో ఉండి, శుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా ఉంటే దేవుడు పరిశుద్ధమైనటువంటి పర్వతం ఎక్కేటువంటి వారుగా, పరిశుద్ధ స్థలములో నిలిచేటువంటి వారుగా ఉంటారు. ఇలాంటి ఆధిక్యత దేవుడు ఇస్తూ వచ్చాడు మన జీవితంలో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ 4 రకాల అనుభవాలు ఉండాలి మన జీవితంలో. మనం పరిశుద్ధ పర్వతముడికి ఎక్కాలన్నా, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, పరిశుద్ధ స్థలంలో నిలవాలి అన్నా ఈ 4 అనుభవాలు, ఈ 4 లక్షణాలు మనము పాటించాలి. పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాలి. పరిశుద్ధ యెహోవా పర్వతము. ఏలియా గారు కూడా యెహోవా దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వస్తాడు. తను బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, కృంగిపోయినప్పుడు దేవదూత వచ్చి తను ఆదరించి బలపరిచి ఉన్నప్పుడు తాను దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చినాడు.
చూడండి, దేవుని యొక్క పర్వతము మనము ఆశ్రయము కలిగినటువంటిదిగా ఉంటుంది, మనకు రక్షణ కలిగినటువంటిదిగా ఉంటుంది. బాధ అయినా, దుఃఖమైన, కృంగిపోయినటువంటి జీవితమైన అది మనకు రక్షణగా ఉంటుంది, ఆదరణగా ఉంటుంది, ఓదార్పునిచ్చేదిగా ఉంటుంది. తర్వాత చూస్తే ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినవాడు ఎవరైతే దేని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, వాక్యపు వెలుగులో జీవిస్తూ ఉంటారు, వారు పరిశుద్ధ స్థలంలో నివాసం చేసేవారుగా ఉంటారు, నిలిచేవారుగా ఉంటారు. మోషే, నీవు నిలిచినటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటిది, నే చిప్పులు విప్పి ఇక్కడికి రమ్ము అని దేవుని స్వరం వింటూ వచ్చాడు. మోషే గారు లోబడుతూ వచ్చాడు. పరిశుద్ధ స్థలం అనగానే తన జీవితము ఎంతో భయపడుతూ వచ్చాడు, విధేయత చూపిస్తూ వచ్చాడు, తగ్గించుకుంటూ వచ్చాడు. పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు, పరిశుద్ధ స్థలంలో నిలవబడటానికి ఇష్టపడుతూ వచ్చాడు. దేవుడు మనకు చెబుతూ ఉంటాడు, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి అని, దానికి లోబడాలి, విధేయత చూపించాలి, వాక్యానుసారంగా జీవించడానికి మనము ప్రయాసపడాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధ స్థలములో మనము నిలవాలి అంటే, దేవుని యొక్క పరిశుద్ధ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే మనము పరిశుద్ధముగా జీవించాలి, ఖచ్చితంగా జీవించాలి, పరిశుద్ధముగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువును చూడలేము, పరిశుద్ధత లేకుండా మనం ఏమీ చేయలేము. పరిశుద్ధత కావాలి, పరిశుద్ధమైనటువంటి జీవితము కావాలి. మన యొక్క అవయవాలు పరిశుద్ధముగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితము దానిని అనుసరించి పరిశుద్ధ స్థలములో నిలిచేవారముగా ఉండాలి. చూడండి, పరిశుద్ధత కలిగినటువంటి వారు దేవుని యొక్క మందిరములో వర్ధిల్లేటువంటి వారుగా ఉంటారు. పరిశుద్ధత లేనటువంటి వారు దేవునికి దూరముగా ఉంటారు. దేవునికి దూరముగా ఉండి అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తప్పిపోయినటువంటి కుమారుడే మనకు మాదిరి. తండ్రి దగ్గర తన జీవితము, స్వేచ్ఛానుసరమైన జీవితము తనకు అవకాశం లేకుండా పోతూ వచ్చింది. ఆస్తి పంపకాలు పెట్టుకుంటూ వచ్చాడు. ఎంతో రోత కలిగినటువంటి జీవితము, పరిశుద్ధత లేనటువంటి జీవితము, ఎంతో కాలను వేయపరుచుకుంటూ వచ్చాడు, ధనాన్ని వేయపరుచుకుంటూ వచ్చాడు, తండ్రికి దూరముగా ఉంటూ వచ్చాడు. పరిశుద్ధత కలిగి ఉంటే తండ్రి దగ్గర నివాసం చేసేవాడు. పరిశుద్ధత కలిగినటువంటి వారు దేవుని యొక్క ముఖాముఖిగా మాట్లాడేటువంటి ధన్యత ఇస్తూ వస్తాడు దేవుడు. పరిశుద్ధత లేకపోతే మనము దేవుని చూడలేము, దేవుని పరిశుద్ధ ఆలయానికి రాలేము. ముఖము చిన్నబుచ్చుకున్నటువంటి వారముగా, అవమానకర్మ కలిగినటువంటి వారముగా, నింద ఆరోపణ చేసేటువంటిది, మనుసాక్షి కలిగినటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి భావంతో ఉండకూడదు. చూడండి, ఇంకా ఈ 4 అంతస్తులు, 4 అనుభవాలు మన జీవితంలో ఉండాలి. వ్యర్థమైనటువంటి దాని యందు మనసు పెట్టక, వ్యర్థం 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 సమస్తము వ్యర్థమే. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. సొలొమోను తను అనుభవిస్తూ వచ్చాడు, ప్రతీది అనుభవిస్తూ వచ్చాడు. ధనము, బంగారము, పేరు, ప్రఖ్యాత, శరీర సంబంధమైనటువంటి జీవితము, ప్రతీది అనుభవిస్తూ వచ్చాడు. తద్వారాగా తెలుసుకున్నటువంటి జీవితం ఏమిటంటే వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ఈ జీవితం అంతా వ్యర్థం అని గుర్తెరుగుతూ వస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా మనము దేవుని కంటే ఏది కూడా ఎక్కువ చేసుకోకూడదు. దేవుని జ్ఞానము కంటే, దేవుని యొక్క బలము కంటే, దేవుని యొక్క పేరు ప్రఖ్యాతుల కంటే మనం ఏది కూడా ఎక్కువ చేసుకోకూడదు. తద్వారాగా సొలొమోనుకి అంత ఉంది, జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది. తద్వారాగా తను నేర్చుకున్నటువంటి ఒకే ఒక పాఠం, అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. దేవునిలో బ్రతికితే అదే మనకు లాభం. దేవునిలో, దేవుని అడుగులో, దేవుని ఆజ్ఞలో నడిస్తే అదే మనకు లాభం. మిగతాదంతా వ్యర్థమే. దేవునితోనే ఉంటే, దేవునితోనే సహవాసము చేస్తే, దేవుని యొక్క వాక్యము హృదయమైన పలక మీద ఉంటే,
దేవుని మాటలు మన హృదయంలో ఉంటే అదే లాభం. ప్రసంగి గ్రంథమైన సామెతల్లో చూస్తున్నా అని ఎంతో సామెతలు వర్ణ అతీతముగా రాస్తూ వచ్చాడు. వాక్యము గురించి పడిపోతున్నటువంటి జీవితాలను కట్టబడటకై వాక్యము ద్వారాగా అనేక మంది ప్రజలను ప్రోత్సాహపరచడానికి పుస్తకమును లెక్కిస్తూ వచ్చాడు సామెతల గ్రంథ రూపములో. వాక్యము దేవుడు తన హృదయాన్ని అడుగుతూ వచ్చాడు. హృదయమైన పలక మీద వాక్యం ఉండాలని, మిగతాదంతా వ్యర్థం. ఈ లోకమంతా వ్యర్థమే. దేవునిలో ఉన్నటువంటిది ప్రతిది మనకు లాభం, అది గుర్తెరుగుతూ వచ్చాడు. వ్యర్థమైనటువంటి దానిని మనసు పెట్టకయో, ఈ యొక్క అల్పకాల జీవితం కొరకు మనసు పెట్టకూడదు, ఈ లోకం వైపు మనసు పెట్టకూడదు. తర్వాత చూస్తే కపటముగా ప్రమాణము చేయకు. కపటముగా ప్రమాణాలు చేస్తూ ఉంటాం, కపటంగా ప్రవర్తిస్తూ ఉంటాం, కపటంగా మాట్లాడుతూ ఉంటాం, కపటమైనటువంటి రీతిలో కీడు చేస్తూ ఉంటాం, కపటమైనటువంటి రీతిలో అనేక రకాలుగా మనుషులను మనము ఏడ్పించే వారముగా ఉంటాం, మనుషులను మనము గాయపరిచే వారముగా ఉంటాం కపటమైనటువంటి ప్రమాణాలతో. అందుకని పౌలు గారు కపట సహోదరులు రాయబడుతూ వచ్చింది. మరి ఎవరు ప్రమాణం చేస్తారు? మనతో మంచిగా ఉన్నట్టు మాట్లాడతారు, మంచిగా ఉన్నట్టు ప్రవర్తిస్తారు, మంచిగా ఉన్నట్టు ఏదో తలంపులు కలిగినటువంటి వారుగా ఉంటారు. కానీ వారి యొక్క జీవితం అంత కపటమైనటువంటిదిగా, కపట ప్రమాణాలు కలిగినటువంటిదిగా ఉంటుంది. ఇలాంటి జీవితం వద్దు. ఇతరులకు కీడు చేసేటువంటిది అలాంటి జీవితము మనకు వద్దు. ఇతరులను నష్టపోవడానికి మన పాత్ర ఉండకూడదు, ఇతరులు చెడిపోవడానికి మన పాత్ర ఉండకూడదు, ఇతరులు వారి యొక్క సమస్యలకు కారణంగా మనం ఉండకూడదు, ఇతరుల యొక్క బాధలకు కన్నీటికు మనము కారణముగా ఉండకూడదు. కాబట్టి ఆలోచన కలిగినటువంటి వారముగా ఉండకూడదు. పొరుగు వారి మీద కాబట్టి ఆలోచన కలిగినటువంటి వారముగా, ప్రమాణాలు చేసేటువంటి వారముగా ఉండకూడదు. ఈ ఉదయకాల సమయంలో ఈ 4 కలిగినటువంటి జీవిత అనుభవాలు మనము అనుసరించి పాటించే వారముగా ఉండాలి. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాలి. ప్రేమించేటువంటి జీవితము మనం నేర్చుకోవాలి. కపటపూర్వకముగా, కపటమైనటువంటి మనసుతో, కపట ఆలోచనలతో మనం ఉండకూడదని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. నిర్దోషమైనటువంటి చేతులు, మన చేతులు ఎలా ఉండాలి అని అంటే మంచి క్రియలు కలిగినటువంటిగా ఉండాలి. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము. మన చేతులలో దేవుడు ఆశించిన కోరిక, దీవించబడినటువంటి కోరిక మేరకు, ఆశీర్వాదము కలిగినటువంటి చేతుల కోరిక మేరకు మనము దేవుడు ప్రజలకు సహాయపడేటువంటి వారముగా ఉండాలి. అలాగే ఉండాలి. కానీ మన చేతుల నిండా పాపములతో, మన చేతుల నిండా అపరాధములతో, మన చేతుల నిండా అనేకమైనటువంటి దుష్కార్యములతో అనేక మందికి కీడు తలంచేటువంటిగా, అనేక మంది ప్రాణాలు తీసేటువంటివిగా, అనేక మందికి నష్టాన్ని కలుగజేసేటువంటి చేతులుగా ఉండకూడదు. అందుకనే దావీదు, నీ చేతులు రక్త అపరాధములతో నిండుతూ వచ్చినాయా అని అంటూ వచ్చాడు. చూడండి, మన చేతులు, మన జీవితము దేవునికి తెలుసు. మన చేతులు దేనితో నింపబడుతూ వచ్చాయి, మన చేతులు దేనిలో ఉన్నాయి దేవునికి తెలుసు. నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చినట్టు దావీదు గారు అంటూ ఉన్నాడు. మన చేతులు నిర్దోషత్వముగా కనబడుతూ రావాలి, మంచి క్రియలు కలిగినటువంటి చేతులుగా కనబడాలి, సహాయం చేసేటువంటి క్రియలు కలిగినటువంటి జీవితం కనబడాలి. ఇలాగ మంచి క్రియలు కలిగినటువంటి నిర్దోషమైనటువంటి పనులు చేసేటువంటి చేతులుగా కనబడాలి, నిర్దోషమైనటువంటి చేతులుగా కనబడాలి. ఎటువంటి నింద ఆరోపణ చేసేటువంటివిగా కనబడకూడదు. ఎటువంటి పాపము కలిగినటువంటి చేతులుగా కనబడకూడదు. పాపము కలిగినటువంటి చేతులుగా కనబడకూడదు. పాపము కలిగినటువంటి ఈ యొక్క దుష్ట ప్రచారము చేసేటువంటి చేతులుగా కనబడకూడదు. ఇతరులకు కీడు తలంచేవి, ఇతరులను మడ్బ పెట్టేటువంటివి, ఇతరులను ఏడిపించడానికి ఈ చేతులు మనము ఉపయోగించుకోకూడదు. నిర్దోషమైనటువంటి చేతులుగా, అవసరమైతే ఇతరులకు మేలు చేసేటువంటి వారముగా ఉండాలి, కానీ కీడు చేసేటువంటి వారముగా ఉండకూడదు. 4వదిగా చూస్తే శుద్ధ హృదయం కలిగినటువంటి వారుగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. హృదయములో దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏమిటి అని అంటే శుద్ధ హృదయము కావాలి. విరగన నలిగిన హృదయము కావాలి. ఈ యొక్క బలి కావాలి, శుద్ధ హృదయము కావాలి.
ఈ హృదయము పరిశుద్ధపరచబడుతూ రావాలి. హృదయముల నుంచి, మానవ హృదయముల నుంచి అనేకమైనటువంటి చెడ్డవి, దురాలోచనలు, కామకత్వం, వ్యభిచారము, విగ్రహారాధన, దొంగతనములు, ద్వేషములు, కక్షలు, నిమిత్తములు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇవి హృదయముల నుంచి వచ్చేటువంటివి. ఇవి ఏవి ఉన్నా సరే దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో మనం ఉండలేము, నిలవబడలేము. దేవుని పరిశుద్ధ పర్వతంలోనికి, దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళలేము. పరిశుద్ధ పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము. కాబట్టి ఈ హృదయంలో మనము వీటన్నిటిని తీసుకుంటేనే దేవుని పరిశుద్ధ ఆలయంలో ఉండగలుగుతాము, దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాము. ఈ 4 అనుభవాలు మన జీవితంలో ఉండి దేవుడు ఆశించినటువంటి కోరిక మేరకు పరిశుద్ధ స్థలములలో ఉండేటువంటి వారముగా, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనలను సిద్ధపరిచి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన లేఖన భాగాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాల్లో ప్రభా 4 ఈ యొక్క జీవితాలు మాలో ఉండకూడదని సెలవిస్తూ వచ్చారు. వ్యర్థమైనటువంటి వాటి యందు మనసు పెట్టకయు, కపటమైనటువంటి ప్రమాణము చేయకు, నిర్దోషమైనటువంటి చేతులు కలిగి శుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడే దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో ఉంటాడు, నిలిచేవాడు ఉంటాడు, ఎక్కదగినటువంటి వాడుగా ఉంటాడని సెలవిస్తూ వచ్చారు. మా జీవితంలో కూడా ప్రభా ఈ 4 విషయంలో బహు జాగ్రత్తగా ప్రభా జీవించేవారముగా, బహు జాగ్రత్తగా కనిపెట్టుకొని మా జీవితంలో కాపాడుకొని మీ పరిశుద్ధ ఆలయంలో ఉండటానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యం వింటున్నటువంటి వారిలో ఈ 4 అనుభవాలు కలిగినటువంటి వారుగా ప్రతి వారిని సిద్ధపరచండి. పరలోక రాజ్యానికి వాక్యం ప్రతి ఒక్క బిడ్డలను అర్హులుగా చేసి ప్రభా వాళ్ళ జీవితాన్ని సరిచేసి కట్టబడుతున్నామని ప్రార్థన చేస్తూ మా జీవితంలన్నింటినీ మీ చేతిలో పెడుతూ మీరు ఆశించిన కోరిక మేరకు జీవించడానికి ఈ 4 అనుభవాల్లో మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ నామ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.